ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మెక్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం లేత్ టూల్ టెర్మినాలజీ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. అంటే లేత్ టూల్ నామిక్లేచర్, అంటే వాట్ ఈజ్ రేక్ యాంగిల్, వాట్ ఈజ్ రిలీఫ్ యాంగిల్, వాట్ ఈజ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ వాట్ ఈజ్ నోస్ రేడియస్. వాటితో పాటు ఫేస్ అంటే ఏంటి, ఫ్లాంక్ అంటే ఏంటి, ఇలా సమ్ టెర్మినాలజీస్ అనేవి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం లేత్ టూల్ మెటీరియల్స్ ఏంటి, అంటే లేత్ టూల్ని మనం ఏ మెటీరియల్తో తయారు చేస్తాం, నెక్స్ట్ లేత్ టూల్స్ అనేవి ఎన్ని కైండ్స్, ఏ విధంగా క్లాసిఫై అయ్యాయి అన్న దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చి లేత్ టూల్ మెటీరియల్స్. మనకి వర్క్ పీస్ అనేది లేత్ మెషిన్ మీద రన్ అవుతున్నప్పుడు దాని మీద షార్ప్ టిప్ కలిగి ఉన్న కటింగ్ టూల్ని దాని మీద పాస్ చేస్తున్నప్పుడు ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రిక్షన్ వర్క్ పీస్కి టూల్కి మధ్య ఉండడం వల్ల టూల్ కానీ వర్క్ పీస్ కానీ ఈజీగా అరిగిపోవచ్చు. అందువల్ల టూల్ అనేది హీట్ రెసిస్టెన్స్ని తట్టుకోగలగాలి, అంటే అది హీట్ రెసిస్టెంట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వన్, ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ టూల్ అనేది అరిగిపోవచ్చు. సో వి రెసిస్టెన్స్ కూడా ఎక్కువ కలిగి ఉండాలి. అదేవిధంగా ఎక్కువ స్పీడ్ దగ్గర వర్క్ పీస్ తిరుగుతున్నప్పుడు సడన్గా మనం టూల్ని దాని మీద పాస్ చేసినప్పుడు సమ్ టైమ్స్ టూల్ అనేది బ్రేక్ అవ్వచ్చు. సో దానికి ఎక్కువ హార్డ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. ఇలా మనకి ఒక లేత్ టూల్ మెటీరియల్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి కన్సిడర్ చేసుకొని అప్పుడు మనం లేత్ టూల్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం అక్కడ యూజ్ చేసే వర్క్ పీస్ మెటీరియల్ని బట్టి బేస్ చేసి కూడా మనం లేత్ టూల్ మెటీరియల్ని డిసైడ్ చేస్తాం. అంటే అక్కడ మనం అక్కడ హై కార్బన్ స్టీల్ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చా, హై స్పీడ్ స్టీల్ మెటీరియల్ యూజ్ చేయొచ్చా, క్యాస్ట్ అలాయ్ మెటీరియల్ యూజ్ చేయొచ్చా, సిమెంటెడ్ కార్బైడ్ యూజ్ చేయొచ్చా, సెరామిక్ యూజ్ చేయొచ్చా అన్నది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే స్ట్రెంత్ ఎంత ఉంది, హార్డ్నెస్ ఎంత ఉంది, హీట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, దానికి వేర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందా ఉండదా, హై స్పీడ్స్ దగ్గర తట్టుకోగలదా తట్టుకోగలేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఆ మెటీరియల్ని ఆ వర్క్ పీస్ దగ్గర యూజ్ చేస్తాం అన్నమాట. సో మనం లేత్ టూల్ మెటీరియల్ మెయిన్గా ఫైవ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్తో తయారు చేస్తాం. ఫస్ట్ వన్ హై కార్బన్ స్టీల్, సెకండ్ వన్ హై స్పీడ్ స్టీల్, థర్డ్ వన్ క్యాస్టల్ అయినా, ఇది శాటిలైట్ అని రాశాను, శాటిలైట్ కాదు ఇది, క్యాస్టల్ అయినా మనం స్టెల్లైట్ అని కూడా అంటారు. STLLITE, స్టెల్లైట్. సో క్యాస్ట్ అలాయ్ అండ్ సిమెంటెడ్ కార్బైడ్ అండ్ సెరామిక్స్ మెయిన్గా ఈ 5 మెటీరియల్స్ని లేత్ టూల్ను ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్స్. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ హై కార్బన్ స్టీల్. హై కార్బన్ స్టీల్ గురించి చెప్పాలి అంటే మనకి హై కార్బన్ స్టీల్ని మనం ప్లెయిన్ కార్బన్ స్టీల్ అని కూడా అంటాం. అండ్ ఈ కార్బైడ్ స్టీల్లో మనం మెయిన్గా 0.6 to 1.2% కార్బన్ పర్సెంట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కీ పాయింట్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. హై కార్బన్ స్టీల్ని మనం ప్లెయిన్ కార్బన్ స్టీల్ అని కూడా అంటాం. అదేవిధంగా ఇందులో మనకి 0.6 నుంచి 1.2% అనేది మనకి కార్బన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇది వేర్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. లో వేర్ రెసిస్టెన్స్ అనేది హై కార్బన్ స్టీల్కి ఉంటుంది. కాబట్టి ఎక్కువ అరిగిపోతుంది అన్న టైంలో మనం హై కార్బన్ స్టీల్ని ప్రిఫర్ చేసుకోం. నెక్స్ట్ వన్, మనం హై కార్బన్ స్టీల్ని మెయిన్గా సాఫ్ట్ మెటీరియల్స్ మీద ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. సో హై కార్బన్ స్టీల్ని మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్లెయిన్ కార్బన్ స్టీల్ అంటాం. సెకండ్ వన్ ఏంటి, దీంట్లో 0.6 నుంచి 1.2% కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటి, ఇది లోవర్ వేర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సో ఎక్కువ అరిగిపోతుంది అన్న టైంలో మనం హై కార్బన్ స్టీల్ని ప్రిఫర్ చేయం. నెక్స్ట్ వన్, ఫైనల్లీ, ఇది సాఫ్ట్ వర్క్ పీసెస్ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇవి హై కార్బన్ స్టీల్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్ ఏంటి, హై స్పీడ్ స్టీల్. హై స్పీడ్ స్టీల్ని మనకి కంపోజిషన్ ఉంటుంది 18.4.1. ఈ కంపోజిషన్ని హై స్పీడ్ స్టీల్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే కంపోజిషన్. అయితే 18.4.1 అంటే ఏంటి అంటే 18% అని, 4% అని, 1% అని.
ఇంతకీ 18%, 4%, 1% అంటే ఏంటి? 18%ని మనం టంగస్టన్ అంటాం. సో టంగస్టన్ని 18%, నెక్స్ట్ క్రోమియంని 4%, నెక్స్ట్ 1% ఏంటి? వెనేడియం. ఇది ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనల్ని అడిగే క్వశ్చన్. 18.4.1లో మనకి 18% అంటే ఏ మెటీరియల్, 4% అంటే ఏ మెటీరియల్, ఆర్ 1% అంటే ఏ మెటీరియల్ అని అడగచ్చు. సో 18% అంటే ఏంటి? టంగస్టన్, 4% అంటే క్రోమియం, 1% అంటే వెనేడియం. సో హై స్పీడ్ స్టీల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకి కంపోజిషన్ ఏంటి? 18.41. సో 18.41లో 18 అంటే టంగస్టన్, 4 అంటే క్రోమియం, 1 అంటే వెనేడియం. సో మనకి ఈ సెట్లో ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఇక్కడ మనం 18 అంటే టంగస్టన్ అన్నాం కదా, టంగస్టన్ యాడ్ చేయడానికి గల కారణం ఏంటి? సో టంగస్టన్ అనేది హార్డ్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది కూడా మనకి బిట్లే, ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఈ బిట్లు అడిగాడు మనకి. సో టంగస్టన్ యాడ్ చేయడం వల్ల ఆ మెటీరియల్కి వచ్చే ప్రాపర్టీ ఏంటి? హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్రోమియం. క్రోమియం ఎందుకు యాడ్ చేస్తాం? క్రోమియం ఎందుకు యాడ్ చేస్తామంటే క్రోమియంకి కరోషన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ 4% క్రోమియం యాడ్ చేయడానికి కారణం ఏంటి? కరోషన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ వన్ వెనేడియం. మిగతా లాస్ట్ 1% ఏంటి? వెనేడియం. ఈ వెనేడియంని ఎందుకు యాడ్ చేస్తామంటే వెనేడియంకి ప్యూర్ స్మూత్ సర్ఫేస్ వర్క్ పీస్ మీద క్రియేట్ చేయడానికి ఇస్తుంది. అంటే సర్ఫేస్ ఫినిష్ అనేది స్మూత్గా రావడానికి రీజనబుల్గా ఉంటుంది. ఏంటి? వెనేడియం. సో మనకి హై స్పీడ్ స్టీల్లో 18.4.1 ఇది హై స్పీడ్ స్టీల్ యొక్క కంపోజిషన్. ఇందులో మనకి 18 అంటే టంగస్టన్, 4 అంటే క్రోమియం, 1 అంటే వెనేడియం. సో టంగస్టన్ అనేది మనం హార్డ్నెస్ కోసం ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. క్రోమియం అనేది కరోషన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. 1% అనేది వెనేడియం. ఈ వెనేడియం అనేది స్మూత్ సర్ఫేస్ ఫినిష్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ హై స్పీడ్ స్టీల్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే దీనికి హై వి రెసిస్టెన్స్ అంటే ఉంటుంది. సో హై స్పీడ్ స్టీల్ అనేది హై వి రెసిస్టెన్స్ని తట్టుకోగలదు, అంటే వి రెసిస్టెన్స్ని ఎక్కువ తట్టుకోగలదు. థర్డ్ వన్ వచ్చి హై స్పీడ్ స్టీల్ అనేది హై స్పీడ్స్ దగ్గర కూడా యూజ్ అవుతుంది. హై స్పీడ్స్ దగ్గర కూడా ఇది యూజ్ అవుతుంది. సో హై స్పీడ్ స్టీల్ అనేది హార్డ్ మెటీరియల్ మీద ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి మెయిన్గా 4 పాయింట్స్ హై స్పీడ్ స్టీల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. ఓకే ఓకే ఏంటంటే మళ్ళీ 4 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? కంపోజిషన్ 18.4.1. 18 అంటే టంగస్టన్, 1 అంటే వెనేడియం, 4 అంటే క్రోమియం. సో టంగస్టన్ ఎందుకు యాడ్ చేస్తాం? హార్డ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి. 4% ఏంటి? క్రోమియం. ఎందుకు యాడ్ చేస్తాం? కరోషన్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. 1% ఏంటి? వెనేడియం. వెనేడియం ఎందుకు యాడ్ చేస్తాం? సర్ఫేస్ ఫినిష్ అనేది స్మూత్గా రావడానికి యాడ్ చేస్తాం. సెకండ్ పాయింట్ ఏంటన్నా హై వి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ హై స్పీడ్ స్టీల్ మెటీరియల్కి. సో ఎక్కడైతే మనకి వర్క్ పీసెస్ అనేవి వి రెసిస్టెన్స్ని తట్టుకోగలగాలో అటువంటి చోట్ల మనం హై స్పీడ్ స్టీల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఏంటి? హై స్పీడ్ వర్క్ పీస్ అనేది హై స్పీడ్ దగ్గర రన్ అవుతున్నప్పుడు కూడా మనం ఇక్కడ హై స్పీడ్ దగ్గర రన్ అవుతున్నప్పుడు కూడా హై స్పీడ్ స్టీల్ మెటీరియల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫైనల్లీ ఫోర్త్ పాయింట్ ఏంటి? హార్డ్ వర్క్ పీసెస్ మీద ఆపరేషన్ చేస్తాం అన్నప్పుడు మనం హై స్పీడ్ స్టీల్ని యూజ్ చేస్తాం. సో ఈ 4 పాయింట్లు హై స్పీడ్ స్టీల్ కోసం ఈజీగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి? క్యాస్టెల్లాయ్ని ఏమన్నా స్టెల్లైట్, శాటిలైట్ అని రాశాను, అక్కడ తప్పు రాశాను, స్టెల్లైట్. సో క్యాస్టెల్లాయ్. క్యాస్టెల్లాయ్ గురించి మాట్లాడాలి అంటే క్యాస్టెల్లాయ్లో మనకి సేమ్ దానిలాగే ఇక్కడ కంపోజిషన్ ఉంటుంది, కానీ దీని కంపోజిషన్ అంత ఇంపార్టెంట్గా ఏం అడగడు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకి క్యాస్టెల్లాయ్ ఎలా ప్రిపేర్ అవుతుందంటే 14%, నెక్స్ట్ 35%, నెక్స్ట్ 18%, నెక్స్ట్ 2%. మెయిన్గా ఈ ఫోర్ పర్సెంటేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ 45% అంటే కోబాల్ట్, 35% అంటే క్రోమియం, 18% అంటే టంగస్టన్, 2% అంటే కార్బన్. సో ఈ మన కోబాల్ట్ని
45% కోబాల్ట్ని, 35% క్రోమియంని, 18% టంగస్టన్ని, 2% కార్బన్ని, వీటితో పాటు ఇంకా సమ్ ఇంగ్రీడియంట్స్నే ఉంటాయి. వాటిని యాడ్ చేసినప్పుడు మనకి క్యాస్టెల్లాయ్, దాన్నే స్టెల్లైట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ కంపోజిషన్. సెకండ్ పాయింట్ వచ్చి దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే హై స్పీడ్ స్టీల్కి సిమెంటెడ్ కార్బైడ్కి మిడిల్గా ఉంటాయన్నమాట ప్రాపర్టీస్. సో హై స్పీడ్ స్టీల్కి ఉన్న ప్రాపర్టీస్ సిమెంటెడ్ కార్బైడ్కి ఉన్న ప్రాపర్టీస్కి మిడిల్ రేంజ్లో క్యాస్టెల్లాయ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటుంది. అంటే ఇది మీడియం వేరియేషన్స్ని కలిగి ఉంటుంది. మీడియం స్పీడ్స్ దగ్గర యూజ్ చేస్తాం. అదేవిధంగా స్టెల్లైట్ అనేది నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి హై స్ట్రెంత్ అనేది ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ పాయింట్ ఏంటి కంపోజిషన్. 45% కోబాల్ట్, 35% క్రోమియం, 18% టంగస్టన్ అండ్ 2% కార్బన్. సెకండ్ వన్ ఏంటి దీని యొక్క ప్రాపర్టీస్ హై స్పీడ్ స్టీల్కి సిమెంటెడ్ కార్బైడ్కి మిడిల్లో ఉంటాయి రేంజ్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటి దీని దగ్గర మీడియం వేరియేషన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ హై స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫైనల్లీ ఫోర్త్ మెటీరియల్ ఏంటి సిమెంటెడ్ కార్బైడ్. సిమెంటెడ్ కార్బైడ్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది పౌడర్ మెటలర్జీ. సో సిమెంటెడ్ కార్బైడ్ మెటీరియల్గా యూజ్ చేసే ఏ టెక్నిక్ అయినా సరే మనం పౌడర్ మెటలర్జీ ద్వారా ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ మనం పౌడర్ మెటలర్జీ కాన్సెప్ట్ని యూజ్ చేసి సిమెంటెడ్ కార్బైడ్ టిప్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే కంప్లీట్ టూల్ని ప్రిపేర్ చేయం. అంటే షార్ప్ కటింగ్ ఎడ్జ్ ఉన్న ఈ టిప్స్ని మనం షాంక్కి యాడ్ చేస్తాం. మనం ఫస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. లేత్ టూల్ యొక్క నామిక్లేచర్లో లేత్ టూల్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇది టిప్, ఇది షాంక్. మనం దీని యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి అందువల్ల అదేవిధంగా దీని యొక్క డ్యామేజ్ని తగ్గించడానికి మనం టిప్ని హై స్ట్రెంత్ కలిగిన మెటీరియల్స్తోని, షాంక్ని వేరే మెటీరియల్తోని తయారు చేస్తాం. ఈ రెండింటిని బ్రేజింగ్ అనే ఆపరేషన్ ద్వారా యాడ్ చేస్తాం. ఇది నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. మీరు ఒకవేళ చూడలేదు అంటే ఒకసారి ఫస్ట్ క్లాస్కి వెళ్ళి చూడండి. మీకు అందులో మీకు ఈజీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్లో మీకు లేత్ టూల్లో టూల్ అనేది టిప్ ఒకటి మెటీరియల్, షాంక్ ఒక మెటీరియల్ ఎందుకు వేరేగా తయారు చేస్తామని దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ సిమెంటెడ్ కార్బైడ్ టూల్ మెటీరియల్ని మనం టిప్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏ టెక్నిక్ ద్వారా పౌడర్ మెటలర్జీ టెక్నిక్ ద్వారా టిప్ని ప్రిపేర్ చేసి దాన్ని షాంక్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఒకేసారి హై స్పీడ్ దగ్గర ఈ కటింగ్ టూల్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ ఈ టూల్ బ్రేక్ అయినా టిప్ వరకే బ్రేక్ అవుతుంది. సో టిప్ని మనం రిమూవ్ చేసి ఇంకో టిప్ని యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి డ్యామేజ్ అనేది తగ్గుతుంది. ఫైనాన్షియల్గా డ్యామేజ్ తగ్గుతుంది. అదేవిధంగా మెటీరియల్ కూడా మనకు కలిసి వస్తుంది. నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం మెయిన్గా టంగస్టన్, టైటానియం కార్బైడ్, మెటాలిక్ కోబాల్ట్ అనే మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. ఏంటంటే టైటానియం కార్బైడ్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ టంగస్టన్ మెటీరియల్ని యూజ్ చేస్తాం. ఈ రెండు మెటీరియల్ని యూజ్ చేసి మనం మెయిన్గా సిమెంటెడ్ కార్బైడ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఫైనల్గా లాస్ట్ వన్ సిరామిక్స్ అనేది మోస్ట్ రీసెంట్గా క్రియేట్ చేసిన కటింగ్ టూల్ మెటీరియల్ అన్నమాట. దీనిలో మనం సిలికాన్ కార్బైడ్ని, అల్యూమినియం ఆక్సైడ్ని ఈ మెటీరియల్స్ని యూజ్ చేసి వాటి ద్వారా మనం కటింగ్ టూల్స్ని ప్రిపేర్ చేస్తాం. సేమ్ దీన్ని కూడా మనం టిప్ అండ్ షాంక్ అనే ప్రాసెస్ లాగే ప్రిపేర్ చేస్తాం. సో టిప్ని సిరామిక్స్తో ప్రిపేర్ చేసి దాన్ని షాంక్ యాడ్ చేస్తాం. దానివల్ల మనకి ఏమన్నాను డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకేనా. సో ఇది లేత్ టూల్ మెటీరియల్స్ మాట. హై కార్బన్ స్టీల్, హై స్పీడ్ స్టీల్, క్యాస్టెల్లాయ్, సిమెంటెడ్ కార్బైడ్, సిరామిక్స్. ఇందులో మనకి ప్రాపర్టీస్ హై స్పీడ్ స్టీల్ యొక్క ప్రాపర్టీస్ చాలాసార్లు అడిగాడు. 18.41 మనకి ఈ సెట్లో బిట్స్ చాలాసార్లు అడిగాడు. సో దాన్ని మీరు చాలా వరకు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే లేత్ టూల్ క్లాసిఫికేషన్. సో మనకి లేత్ టూల్ అనేది లేత్ టూల్స్ కదా. ఫస్ట్ టూల్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్, సింగిల్ పాయింట్, మల్టీ పాయింట్. ఇది లేత్ అనుకోవద్దు, టూల్ అని చెప్పి అనుకుందాం. సో అకార్డింగ్ టు ది షేప్ మనకి షేప్ని బేస్ చేసుకొని అది సింగిల్ పాయింట్ కటింగ్ టూలా లేక మల్టీ పాయింట్ కటింగ్ టూలా అని అంటాం. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. లేత్ మెషిన్లో యూజ్ చేసేది ఏంటి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. షాపర్లో యూజ్ చేసేది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. స్లాటర్లో యూజ్ చేసేది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ప్లానర్లో యూజ్ చేసేది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. సో ఇలా మనం ఈ సెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఇన్ దేర్ ఆపరేషన్స్. అప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ 4 ఆప్షన్స్లో ఒకటి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఒకటి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అయి ఉంటుంది. మిగతా 3 మల్టీ పాయింట్ అవుతుంది. మీరు అందులో ఏది కరెక్ట్ అనేది పిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్. మల్టీ పాయింట్ కటింగ్ టూల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? మిల్లింగ్ మెషిన్‌లో మనం మల్టీ పాయింట్ కటింగ్ టూలే యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రైండింగ్ గానీ, డ్రిల్లింగ్ గానీ, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది బ్రోచింగ్ అని. ఈ బ్రోచింగ్ ఆపరేషన్ అంతలా నేర్చుకోం. సో ఈ సెట్లో మనం కంప్లీట్ చేయడానికి బ్రోచింగ్ ఆపరేషన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఆర్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అని అడుగుతాడు. సో బ్రోచింగ్ ఆపరేషన్ అనేది మల్టీ పాయింట్ కటింగ్ టూల్. సో మల్టీ పాయింట్ కటింగ్ టూల్ యూజ్ చేసి మనం ఆపరేషన్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో అకార్డింగ్ టు ది షేప్ మనకి 2 కైండ్స్ సింగిల్ పాయింట్, మల్టీ పాయింట్. అకార్డింగ్ టు ది కన్స్ట్రక్షన్ యాజ్ మర్చిపోయినట్టున్నా. సో సాలిడ్ టైప్, బ్రేచ్ టైప్, ఇన్సెక్ట్ టైప్. మనకి ఇలా మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, మీరు ఏం కంగారు పడద్దు. సో మనకి ఇక్కడ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఏమని చెప్పాను? లేత్ మిషన్, సేవర్ మిషన్, స్లాటర్ మిషన్ అని అన్నాను. సో అదేవిధంగా మిల్లింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్, గ్రైండింగ్ మిషన్, వీటిలో యూజ్ చేసేవేంటి? మల్టీ పాయింట్ కటింగ్ టూల్స్. ఓకేనా? ఇప్పుడు మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది లేత్ మిషన్లో ఉంది. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఎన్ని టైప్స్ అన్నాడు? రెడ్ హ్యాండ్ టైపు, లెఫ్ట్ హ్యాండ్ టైపు. సో వాట్ ఈజ్ రైట్ హ్యాండ్ టైప్, వాట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ టైప్? సో అదేంటి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది మనకి వర్క్ పీస్. ఈ రెండు, ఇది మనకి టూల్. సో మనకి సింపుల్గా చెప్పాలి అంటే రైట్ హ్యాండ్ టూల్. రైట్ హ్యాండ్ టూల్ అంటే ఏంటి? మనకి కటింగ్ ఆపరేషన్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఎండ్ అయిందనుకో, దాన్ని మనం రైట్ హ్యాండ్ టూల్ అని అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే మనకి వర్క్ పీస్ మూమెంట్, టూల్ మూమెంట్ని బేస్ చేసుకుని మనం అది ఏం టూల్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. సో ఇనీషియల్గా ఇది మనకి రైట్ హ్యాండ్ దగ్గర స్టార్ట్ అయింది ఈ టూల్ మూమెంట్ అనేది. ఫైనల్గా అది ఏ విధంగా మూవ్ అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఈ విధంగా రైట్ హ్యాండ్ దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర స్టాప్ అయ్యేదాన్ని మనం రైట్ హ్యాండ్ టూల్ అని అంటాం. ఓకేనా? ఓకే. సో ద కటింగ్ ఎడ్జ్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్ ఇన్ ది lathe. ఏ రైట్ హ్యాండ్ టూల్ కట్స్ ఫ్రమ్ ది రైట్ టు లెఫ్ట్. సింపుల్గా చెప్పాలి అంటే మనకి మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది రైట్ టు లెఫ్ట్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ టూల్. అదేవిధంగా దానికి ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, రైట్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ద మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది వర్క్ పీస్ బై కటింగ్ ది మెటీరియల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ టూల్. సో రైట్ హ్యాండ్ టూల్ అంటే ద మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది వర్క్ పీస్ బై కటింగ్ రైట్ టు లెఫ్ట్. అదే లెఫ్ట్ హ్యాండ్ టూల్లో లెఫ్ట్ టు రైట్, సింపుల్గా. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ మనం లేత్ టూల్ యొక్క మూమెంట్ని బట్టి అది రైట్ సైడ్ మూవ్ అవుతుందా, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా, దాని యొక్క స్టార్టింగ్ పాయింట్, దాని యొక్క ఎండింగ్ పాయింట్ని గుర్తుపెట్టుకొని మనం ఈ రైట్ హ్యాండ్ టూల్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ టూల్ అంటే ఏంటి చెప్పేస్తాం. సో రైట్ హ్యాండ్ టూల్ అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ దగ్గర మనకి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మనకి కటింగ్ ప్రాసెస్ ఎండ్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ టూల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మనకి స్టార్ట్ అయ్యి రైట్ హ్యాండ్ దగ్గర దాని యొక్క కటింగ్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండ్ టూల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ టూల్. అండ్ ఫైనల్లీ అకార్డింగ్ టు ది కన్స్ట్రక్షన్ మనకి లేత్ టూల్ అనేది మెయిన్గా 3 టైప్స్. ఫస్ట్ వన్ సాలిడ్, సెకండ్ వన్ బ్రేజ్డ్ టూల్, థర్డ్ వన్ ఇన్సెర్టెడ్ బిట్ టూల్. సో సాలిడ్ టూల్ పేరులోనే ఉంది. సాలిడ్ అంటే ఏంటి? కంప్లీట్ మెటీరియల్ ఈజ్ ఎ సింగిల్ స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ either హై కార్బన్ స్టీల్ ఆర్ హై స్పీడ్ స్టీల్ ఆర్ కార్బైడ్ బార్డ్, దేంతోనే తయారు చేయొచ్చు. అండ్ ఇట్స్ పాయింట్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రైండింగ్ వన్ ఎండ్ ఆఫ్ ది బార్, అంటే ఒక సింగిల్ పాయింట్ కింద మనకి తయారవుతుంది. సో ఈ మొత్తం మెటీరియల్ మనం హై కార్బన్ స్టీల్తో కానీ హై స్పీడ్ స్టీల్తో కానీ ప్రిపేర్ చేసేసి దాన్ని గ్రైండింగ్ మీద తీసుకెళ్ళి ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కింద ప్రిపేర్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ సాలిడ్ టూల్. అంటే ఒకటే మెటీరియల్, సో వన్ మెటీరియలే టోటల్ కటింగ్ టూల్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. దాన్ని సాలిడ్ టైప్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ బ్రేజ్డ్ టూల్. ఇన్ బ్రేజ్డ్ టూల్, carbide tip is brazed at one end of the shank to form a cutting edge. The shank is usually made up of medium steel. సో ఇక్కడ ఈడేం చెప్తున్నాడు, బ్రేజ్డ్ టూల్ అంటే మనకి ఒక షయాంక్ అనేది ఉంటుంది, ఆ షయాంక్కి కటింగ్ టూల్ అనేది ఒకటి యాడ్ చేసి ఉంటుంది.
సో కటింగ్ టూల్ అనేది మనకి కార్బైడ్ బిట్, షాంక్ అనేది మనకి మీడియం కార్బైడ్ స్టీల్. ఈ రెండింటిని బ్రేజింగ్ అనే ఆపరేషన్ ద్వారా ఈ రెండింటిని యాడ్ చేస్తాం ఇక్కడ. సో ఇది టిప్పు, ఇది మనకి షాంక్. సో టిప్ అనేది కార్బైడ్ ద్వారా మేడ్ అవుతుంది, అండ్ షాంక్ అనేది మీడియం కార్బన్ స్టీల్ ద్వారా మేడ్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తాం బ్రేజింగ్ ద్వారా. ఇలా మన బ్రేజింగ్ అనే ఆపరేషన్ ద్వారా టిప్ని షాంక్ని యాడ్ చేయడాన్ని బ్రేజింగ్ టూల్ అంటాం. దాన్ని బ్రేజ్డ్ టూల్ అని కూడా అంటాం. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్రేజ్డ్ టూల్ ఏంటంటే డ్యామేజ్ని తగ్గించడం కోసం. ఎప్పుడైనా మనకి వర్క్ పీస్ మీద హై స్పీడ్తో వర్క్ అవుతున్నప్పుడు ఆ టిప్ అనేది బ్రేక్ అవ్వచ్చు. సో టిప్ అనేది బ్రేక్ అయినప్పుడు ఓన్లీ టిప్ వరకే బ్రేక్ అవుతుంది. కావలిస్తే మనం ఇంకో టిప్పుని తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. షాంక్ అనేది సేఫ్గానే ఉంటుంది. సో దానివల్ల మనకి డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గినట్టే, ఫైనాన్షియల్గా కానీ ఎకనామిక్గా కానీ. సో అందువల్ల ఇండస్ట్రీస్లో కూడా చాలా వరకు బ్రేజ్డ్ టూల్ని ప్రిపేర్ చేస్తారు. సో సాలిడ్ టూల్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ కూడా అదే. ఒకవేళ మన హై కార్బన్ స్టీల్ మొత్తం మెటీరియల్తో తయారు చేసాం, బట్ ఇప్పుడు ఎక్కడైనా మనకి హై స్పీడ్ దగ్గర వర్క్ పీస్ రన్ అవుతున్నప్పుడు దాని మీద సడన్గా టూల్ని పాస్ చేస్తే మొత్తం టూల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? సమ్ టైమ్స్ గ్రైండింగ్ చేస్తాం, ఎంతవరకు అని చేస్తాం. కానీ ఒకసారి బ్రేక్ అయినప్పుడు ఆ కటింగ్ టూల్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం పోయినట్టే. సో దాన్ని గ్రైండింగ్ చేసినా దాని ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయని చెప్పాలి, అవే ప్రాపర్టీస్ వస్తాయని చెప్పాలి. సో దానివల్ల ఎకనామికల్గా ఫైనాన్షియల్గా కొద్దిగా డ్యామేజ్ అనేది జరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం బ్రేజింగ్ టైప్ టూల్స్ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. దానివల్ల టిప్పు షాంకు వేరు వేరు మెటీరియల్తో తయారై ఉంటుంది. ఒకవేళ టిప్ అనేది బ్రేక్ అయినా మళ్ళీ ఇంకో టిప్ని మనం బ్రేజింగ్ అనే ఆపరేషన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇన్సెర్టెడ్ బిట్ టూల్. ఇన్సెర్టెడ్ పేర్లోనే ఉంది, మనం ఇన్సెర్ట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే తీసేయచ్చు. సో మనకి కార్బైడ్ టూల్స్ కానీ సెరామిక్ బిట్స్ టైప్ కానీ మెటీరియల్స్ని ఇన్సెర్టెడ్ బిట్ టూల్స్ కింద యూజ్ చేస్తాం. సిమిలర్గా టిప్ ఉంటుంది, ఒక షాంక్ ఉంటుంది. ఇందాక మన బ్రేజ్డ్ టూల్ ఇక్కడ బ్రేజింగ్ ఆపరేషన్ ద్వారా ఇక్కడ మనం యాడ్ చేసాం. ఇక్కడ ఆ విధంగా ఏం చేయం, ఇక్కడ మన టిప్ని షాంక్ని క్లాంప్ చేస్తాం. అందువల్ల దీన్ని ఇన్సెర్టెడ్ బిట్ అని అనమాట. సో క్లాంప్ చేసి మనకు కావాల్సినప్పుడు టిప్ని యాడ్ చేసుకుంటాం. ఒకవేళ అరిగిపోతుంది అన్నప్పుడు ఇంకో టిప్ని ప్లేస్ చేసి ఆ టిప్ని గ్రైండింగ్ చేసుకుంటాం అన్నమాట. సో సిమిలర్ వేలో అలా యూజ్ చేసుకుంటాం. సో అకార్డింగ్ టు ది కన్స్ట్రక్షన్ మనకి సాలిడ్ టైప్, బ్రేజ్డ్ టైప్ అండ్ ఇన్సర్టెడ్ బిట్ టైప్. సో మనకి సిమ్లో ఇవి చాలా రేర్గా అడిగేవి, బట్ ఎందుకైనా మంచిది మీరు చదువుకోండి. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేత్ యూ కెన్ బి క్లాసిఫైడ్ అని అడుగుతాడు అనమాట. అప్పుడు మీరు అకార్డింగ్ టు ది షేప్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో మనకి రైట్ హ్యాండ్ టైపు, లెఫ్ట్ హ్యాండ్ టైప్ ఉంటుంది. అదేవిధంగా సాలిడ్, బ్రేస్ టైపు అండ్ ఇన్సర్టెడ్ టైపు, వీటి గురించి మీరు డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఫస్ట్ యూనిట్ మొత్తంలో ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ చెప్పండి. ఫస్ట్ యూనిట్ మొత్తంలో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్, కన్స్ట్రక్షన్ ఆఫ్ లేత్ మిషన్, నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నారు, లేత్ యాక్సెసరీస్, టైప్స్ ఆఫ్ లేత్స్. లేత్ యాక్సెసరీస్ అంటే వర్క్ హోలింగ్ డివైజెస్. నెక్స్ట్ వన్ లేత్ ఆపరేషన్స్, పర్టికులర్కి ట్యాపర్ టర్నరింగ్ ఆపరేషన్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. తర్వాత కటింగ్ స్పీడు, ఫీడు, డెప్త్ ఆఫ్ కట్. సో ఈరోజు కాన్సెప్ట్తో మనకి మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ యూనిట్ కూడా మనకి లేత్స్ గురించే, కాకపోతే అవి కొద్దిగా అడ్వాన్స్డ్ వెర్షన్స్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం సెకండ్ యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు వరకు నేర్చుకున్న ఫస్ట్ యూనిట్లో ఈ సెట్లోనే మనకి ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడిగాడో అవన్నీ కూడా ఒక వీడియో ప్రిపేర్ చేస్తాం. అది ఈ సెట్ అనే పర్టికులర్ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే లేత్ మిషన్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ, లేత్ మీద ఏమేమి అడిగాడో అవన్నీ బిట్స్ కూడా ఒక పర్టికులర్ వీడియో ప్రిపేర్ చేస్తా. సో దాన్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే మనకి ఈ సెట్ మెయిన్ పాయింట్. సెమిస్టర్లో సబ్జెక్ట్ వైజ్ ఇలా మనకి ఒక 4 పాయింట్లు కాన్సెప్ట్ తెలిసినా సరిపోతుంది మనకి రాయడానికి, బట్ ఈ సెట్లో అలా కాదు. మనకి పర్టికులర్గా కొన్ని బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అవి కూడా ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైప్స్ రిపీటెడ్ బిట్స్ అనేవి అడుగుతాడు. కాబట్టి ఆ బిట్స్ మనం ఎక్కువగా రిమెంబర్ చేసుకుంటూ ఉంటే ఈ సెట్లో మంచి ర్యాంక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ ద వీడియో.